సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేయండి. విద్యార్థుల ఒరిజినల్స్ కాలేజీల వద్ద ఉండడం చట్టవిరుద్ధం. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదన్న సాకుతో వేధించొద్దు. అలా చేస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు. సిబిఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి సాంకేతిక విద్యాశాఖ ఆదేశం అంట. ఈ ప్రైవేట్ కళాశాలల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఇటు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, అటు ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, కొన్ని కాలేజీలు స్కాలర్షిప్ బేస్డ్ ఆన్ స్కాలర్షిప్ నడుస్తున్నాయి. ఆ నడుస్తున్న క్రమంలో స్కాలర్షిప్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, కేసీఆర్ ఉన్నప్పటి నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇప్పటిదాకా వాళ్ళకి రాలేదు. ఇక ఒక్కొక్క పట్టణంలో 10-20 కాలేజీలు ఉన్నటువంటి జూనియర్ కాలేజీలు మూతబడి 1-2 నడుస్తున్నాయి. అది కూడా బలవంతంగా నడుస్తున్నాయి. మరి స్కాలర్షిప్ మీద బేస్ అయ్యి నడుస్తున్నటువంటి కాలేజీలు అన్నీ మూసిపోయినాయి. ఏదో బలవంతంగా నడిపిస్తున్నారు. ఈ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయమంటే గవర్నమెంట్ విడుదల చేస్తలేదు. మరి ఆ కాలేజీలు నడుపుకుంటూ అంతా కూడా లెక్చరర్స్కు, స్టాఫ్కి వీళ్ళంతా శాలరీస్ ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఖర్చు వెళ్ళాలి, రకరకాల ఫీజులు వెళ్ళాలి, ఇవన్నీ వెళ్ళాలి. కాబట్టి కాలేజీలు నడపడం కష్టంగా ఉంది. మళ్ళీ ఫీజులు వసూలు చేసేటట్టు కూడా లేదు.